ఐఫా అవార్డ్స్ 2017 కన్నుల పండుగగా జరిగింది. ఎంతో మంది తారల డాన్సులు, అబ్బురపరిచిన రానా, నాని యాంకరింగ్, మరెంతో మందికి వాళ్ళ ప్రతిభకు గాను గుర్తించి ఇచ్చిన అవార్డులు, వాళ్ళ మొహంలో అవి తీసుకున్నప్పుడు పొందే ఆనందం, జీవితంలో ఏదో సాధించామనే భావన, ఇంకా ఏదో సాధించాలనే తపనను రగిల్చాయి. ఒక సామాన్యుడు సెలబ్రిటీ కావాలని కలలు కంటే పేదరికం, ఆకలి రెండింటిపై యుద్ధం చేస్తూ పట్టుదలే ఆయుధంగా సామాన్యుడు సెలబ్రిటీ అయి చేసిన మొట్టమొదటి సినిమాకే అవార్డు అందుకోవడానికి స్టేజ్ ఎక్కితే ఆ ఆనందం ఎలా ఉంటుంది? అవార్డు అందుకున్న ఆ ఒక్క క్షణం ఎన్నో సంవత్సరాల పడ్డ కష్టం, బాధను అధిగమించి మరిచిపోయేలా చేస్తుంది. పెళ్లి చూపులు సినిమాలో హాస్య నటుడిగా అలరించిన ప్రియదర్శిని అవార్డు అందుకోవడానికి స్టేజ్ ఎక్కినప్పుడు చెప్పిన మాటలు, తాను పడ్డ కష్టం, తన తల్లిదండ్రులు తన కోసం చేసిన త్యాగం, తన చెల్లి తన కోసం పడ్డ తపన, ఇలా అందరి ముందు రావడానికి తాను పడ్డ శ్రమ, తను ఇంతలా పాపులర్ అవ్వడానికి దోహదపడిన పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ పట్ల కృతజ్ఞతా భావన ప్రియదర్శిని మాటల్లో ప్రతిధ్వనించింది. ఆ మాటల్లో అవార్డు తీసుకుంటున్నాడనే ఆనందం ఒకవైపు, ఇన్ని రోజులు ఈ క్షణం కోసం పడ్డ తీయటి బాధతో కూడిన మాటలు ఎంతో మందిని కదిలించాయి. ఇదంతా చూసి విన్న అక్కడున్న యాంకర్ హీరో నాని ప్రియదర్శినితో ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి ఎంత స్పీచ్ ఇచ్చావో అంత స్పీచ్ ఇచ్చావో అంటాడు నాని. అప్పుడు ప్రియదర్శిని బ్యాక్గ్రౌండ్ లేని వాడి కష్టం నీకు తెలుసు కదన్నా అంటాడు. ఇలా మాట్లాడిన క్షణం సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. టీవీలో చూస్తున్న కోట్ల మంది ప్రేక్షకుల మనస్సును తాకింది ఆ మాట. ప్రియదర్శిని ఇలానే మరిన్ని మంచి చిత్రాల్లో ప్రత్యేకమైన వైవిధ్యమైన పాత్రలు చేయాలని మనమందరం ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.